స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి సిపిఓ సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించినటువంటి మొత్తం 2861 సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అయితే ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్లో వచ్చేసరికి సిలబస్ చూసినట్లయితే మనకి జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్, అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ మరియు జనరల్ అవేర్నెస్, అదేవిధంగా క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, అదేవిధంగా ఇంగ్లీష్ కాంప్రహెన్షన్, వీటి నుంచి మనకు మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సబ్జెక్ట్ నుంచి 50 మార్కుల చొప్పున 50 ప్రశ్నలు మనకు అడగడం జరుగుతుంది. అయితే అభ్యర్థులు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే మనకు 1/4 అంటే ప్రతి రాంగ్ క్వశ్చన్కి 0.25 అనేది నెగిటివ్ మార్క్గా మనకు ఇక్కడ నిర్ణయించడం జరిగింది. అయితే ఎవరైతే ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో ఈ అభ్యర్థులకు వచ్చేసరికి మనకు రెండో దశ అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అని, అంటే ఇది ఈవెంట్స్ అన్నమాట. ఇది నిర్వహించడం జరుగుతుంది. ఈ ఈవెంట్స్లో వచ్చేసరికి మనకు మొత్తం మనకు ఇక్కడ చూసినట్లయితే ఒకసారి ఇది క్వాలిఫైయింగ్ టెస్ట్ మాత్రమే. అయితే దీంట్లో మనకు హైట్ అనేది చెక్ చేయడం జరుగుతుంది. జెంట్స్కి వచ్చేసరికి మనకు ఛాతీ వంటి శారీరక ప్రమాణాలను కొలవడం జరుగుతుంది. అదేవిధంగా 100 మీటర్స్, అదేవిధంగా 1.6 అంటే 1600 మీటర్లు, 1.6 కిలోమీటర్ సంబంధించిన రన్నింగ్ టెస్ట్ కూడా దీంట్లో ఉంటుంది. దీంతో పాటుగా లాంగ్ జంప్, హై జంప్, అదేవిధంగా షార్ట్ పుట్ కూడా మనకు ఈ ఈవెంట్స్లో కేటాయించడం జరిగింది. అమ్మాయిలకు వచ్చేసరికి 800 మీటర్లు అనేది కేటాయించడం జరిగింది. అంటే అబ్బాయిలకు వచ్చేసరికి 1600 మీటర్లు రన్నింగ్ ఉంటుంది కదా, అమ్మాయిలకు మాత్రం 800 మీటర్లు మాత్రమే ఇక్కడ నిర్ణయించడం జరిగింది. ఎవరైతే ఈ ఈవెంట్స్ క్వాలిఫై అవుతారో ఆ అభ్యర్థులకు మూడో దశ అంటే ఇక్కడ మెయిన్స్ ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇది వచ్చేసరికి మనకు కంప్యూటర్ ఆధారిత టెస్ట్. ఫస్ట్ పేపర్ ఏదైతే ఉందో అంటే మనకు ప్రిలిమినరీ ఎగ్జామ్ ఏదైతే ఉందో అది కూడా మనకు కంప్యూటర్ ఆధారంగా నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్స్ ఎగ్జామ్ కూడా మనకు కంప్యూటర్ ఆధారంగానే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ మెయిన్స్ ఎగ్జామ్లో వచ్చేసరికి మొత్తం 200 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయించడం జరిగింది. అయితే ఇక్కడ అభ్యర్థులు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే మెయిన్స్లో వచ్చేసరికి మనకు సిలబస్ చూసినట్లయితే కేవలం ఇంగ్లీష్ గ్రామర్ నుంచే మనకు 200 ప్రశ్నలు అనేది అడగడం జరుగుతుంది. ఇంగ్లీష్ గ్రామర్ మరియు ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అంటే మనకు ప్యాసేజెస్ ఉంటాయి కదా, వాటి నుంచే మనకు ప్రశ్నలు అనేది అడగడం జరుగుతుంది. దీనికి కూడా 200 మార్కులు కేటాయించడం జరిగింది. ఇక్కడ కూడా మనకు నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఉన్నటువంటి 1/4 విధానం ఏదైతే ఉందో ఇక్కడ మెయిన్స్లో కూడా 1/4గానే నెగిటివ్ మార్కింగ్గా నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి టైం పీరియడ్ చూసినట్లయితే ఇది కూడా 2 గంటల సమయం వరకు మనకు కేటాయించడం జరిగింది. దీనికి కూడా అంటే మనకు మెయిన్స్ ఎగ్జామ్లో కూడా 2 గంటల సమయం అనేది ఇక్కడ నిర్ణయించడం జరిగింది. అయితే చివరిగా 4వ దశ ఏదైతే ఉందో ఇక్కడ అభ్యర్థులు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే పేపర్ 1 అంటే ప్రిలిమినరీ ఎగ్జాము, పేపర్ 2 అంటే మెయిన్స్ ఎగ్జామ్, ఈ 2 పేపర్లలో మార్కులు వచ్చినటువంటి అంటే అభ్యర్థులకు వచ్చినటువంటి మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా అనేది సిద్ధం చేయడం జరుగుతుంది. అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్లోనూ మనకు మార్క్స్ మంచిగా వచ్చి ఉండాలి, మెయిన్స్ ఎగ్జామ్లోనూ మనకు మార్కులు మంచిగా వచ్చి ఉండాలి. రెండిట్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే మనకు మెరిట్ జాబితా అనేది తయారు చేయడం జరుగుతుంది. ఆ తర్వాత అభ్యర్థులకు మెడికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది.